స్థానంలో మనం ఉండగలిగినట్లయితే తప్పక దేవుడు మన ఒక్కొక్కరితో తన ఆత్మస్వరాన్ని వినిపింపజేస్తాడని క్రీస్తు రాయబారిగా మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా మీరు ఆహ్వానించిన స్నేహితులు ఎవరైనా రాలేనట్లయితే వారిని కూడా మీరు ఆహ్వానించాలని ప్రభు పేట కోరుచు. And on behalf of New Life Church, I want to thank Reverend Anil Pilp Garu for taking your time. I know you are very busy, but you have taken time to be with us. And I know that the Lord has a very special word to us, each and every one of us. And therefore, please take your time and share what the Lord has laid in your heart for us and for the church of Visakhapatnam tonight, please. Thank you. So praise the Lord. Thank you, Dr. Sam, and praise the Lord. Hallelujah. I hope everyone can hear me, and greetings to you in the precious name of our Lord and Savior Jesus Christ. ఈ రాత్రికాల సమయంలో సమకూర్చబడిన మీకందరికీ పరిశుద్ధుడును యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో నా ప్రత్యేకమైన వందనాల్ని తెలియజేయుచున్నాను. So I consider it's a privilege that I could attend this meeting through this Zoom and speak to you and have fellowship together. And I hope that God will speak to us this evening. ఈ రాత్రికాల సమయంలో ఈ జూమ్ ద్వారా మీతో కూడా దేవుని ఆరాధించడానికి మరి ముఖ్యంగా దేవుని యొక్క అమూల్యమైన వాక్యమును ఆశిస్తూ ఉన్నాను. As we know, we all are living in a very, very different situation last few months. And గతించిన కొన్ని నెలలుగా మనమందరము కూడా ఒక వ్యత్యాసకరమైన వాతావరణంలో జీవిస్తున్నాం అన్న అనుభవాన్ని మనమందరము ప్రత్యేకముగా కలిగి ఉన్నాం. In Psalms, David says that trust in the Lord at all times. మరి కీర్తనలో దావీదు అంటున్నాడు కదా, ప్రతి సమయాల్లో దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. Pour out your heart before him. God is a refuge for us. మనము ఆయన సన్నిధానములో మొరపెట్టగలిగినట్లయితే ఆయనే మన యొక్క విమోచకుడు అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. Again, David in another psalm said that I will bless the Lord at all time. His praise shall be continually be in my mouth. మరి ఇంకొక చోట దావీదు అంటున్నాడు కదా, అనుదినము నేను దేవుని స్తుతిస్తాను, అను నిమిషము ఆయన స్తుతి నా నోటి మీద ఉంటుంది అంటున్నాడు. I do not know what the day look like and the circumstance surrounding me, but David say that my mouth will have a praise all time. That will not change when the situation changes. నా పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో తెలియదు, నా యొక్క చుట్టుప్రక్కల ఏ రీతిగా ఉంటుందో తెలియదు, కానీ ఎల్లప్పుడూ అనుక్షణం ఆయన గురించిన స్తుతి నా నోటి నిండా ఉంటుంది. What a great privilege to serve a living God in the midst of these trials and this great pandemic, and we could feel and see the goodness of God each and every moments of our lives. మరి ఇటువంటి దినముల్లో, కష్టకాలాల్లో, రోగకాలాల్లో జీవము కలిగిన దేవుని సేవించుట, ఆయనను ఎరుగుట, ఆయనను వెంబడించుట, ఆయన నిలుచుట ఎంతో గొప్ప ధన్యత అని నేను భావిస్తూ ఉన్నాను. No, in the midst of these all challenges, we can rejoice in the presence of God. That is the greatest privilege as a child of God we have. వీటన్నిటి మధ్యలో జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నాము అన్నట్లయితే మనము దేవుని బిడ్డలుగా అది ఎంతో గొప్ప ధన్యకరమైన విషయము అని నేను దృఢముగా నమ్ముచూ ఉన్నాను. There can be problems, there can be unanswered prayers, challenges, difficulties, sickness, but in the midst of everything we can feel the presence of God. That is the greatness of our Christian walk with God. మనము జీవించుచున్న దినాల్లో ఒకవేళ మన ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు,
శరీరంలో బలహీనలుగా ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, నిరుత్సాహం ఉండొచ్చు, నానా విధములైన సమస్యల చేత మనం బంధించబడుతున్నప్పుడు కూడా దేవుని ఆరాధించగలుగుతున్నాము అన్నదే దాంట్లో గొప్ప ప్రత్యేకత. Don't look to the circumstances and discourage. Look to the Lord. He is our God and He never leave us alone, and He will be with us when we go through the trials. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు సమకూర్చబడిన ప్రతి ఒక్కొక్కరికి జ్ఞాపకం చేయుచున్న వర్తమానం ఏమిటంటే, పరిస్థితుల వైపు చూడక నిన్ను పిలిచి నిన్ను రక్షించిన క్రీస్తు యేసు వైపు చూడగలిగినట్లయితే ఆయన తప్పక నిన్ను విడిపిస్తాడు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయచ్చు ఉన్నాడు. If God won't take your attention, or maybe attention of the world, God doesn't need an atom bomb or nuclear bomb. He only need this small virus, which we call COVID, or maybe less than that. God can turn all the attention towards Him. దేవుని వైపు మనము ఆకర్షించబడ్డానికి, దేవుని వైపు మన శ్రద్ధను మలుచుకోవడానికి దేవునికి ఆటం బాంబు అక్కర్లేదు, లేకపోతే ఇంకో యుద్ధోపకరణములు అక్కర్లేదు. కానీ ఇటువంటి చిన్న వైరస్ లాంటి చిన్న చిన్న రోగముల ద్వారా మన కను దృష్టిని ఆయన వైపు మళ్లించుకోవడానికి వీలవుతుంది. But in the midst of this all, we can hear there are bad things happening. The other side, there are many good things are happening in the kingdom of God. మరి ఇటువంటి కాలంలో అనేకమైన మంచి కార్యాలు జరుగుతున్నాయి, చెడు కార్యాలు కూడా కొన్ని అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. There are people coming to Christ, and there are there are many people in many parts of the world and receiving Jesus. A lot of good things are happening all over the world in the midst of this pandemic, because still our God is in control. ఈ యొక్క దుష్ట కాలముల్లో మనం చూచినట్లయితే ప్రపంచంలో అనేకమైన చోట్ల ప్రజలు తండోపతండముగా యేసును మొట్టమొదటిసారిగా వారి జీవితంలో ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించుచు క్రీస్తు చెంతకు వచ్చుచున్న సందర్భాల్ని మనం అనేకమైనవి వినగలుగుచూ ఉన్నాం. When I was praying for this meeting, then God put me in a word in my heart to speak to you, that will go to 1 Peter chapter 4 verse 7 to 10. ఈ ప్రత్యేకమైన కూడిక కొరకు నేను ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన మాటని మీతో పంచుకోమని నాకు అనుగ్రహించి ఉన్నాడు. అది మొదటి పేతురు రాసిన పత్రిక chapter 4వ అధ్యాయము verse 7 to 10. 7 నుండి 10 వచనాలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. But the end of all things is at hand. Be therefore sober and watch unto prayer. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. And above all things, have prevent charity among yourself, for charity shall cover the multitude of sins. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. Use hospitality to one another without grudging. సనగకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. As every man has received the gift, even so minister the same one to another as a good stewards of the manifold grace of God. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకడొకడు కృపావరము పొందిన కొలది ఒకనినొకడు ఉపచారము చేయుడి. Here Peter mentions or says, end of all things is at hand. ఇక్కడ అపోస్తుడైన పేతురు చాలా స్పష్టంగా అంటున్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. What is the end spoken at here?
ఇక్కడ అన్నిటి అంతము అంటే దేని గురించి అపోస్తులైన పేతురు మాట్లాడుచూ ఉన్నాడు. Paul saying that the end of the church age is at hand. అపోస్తులైన పేతురు అంటున్నాడు సంఘం యొక్క సమయము ఈ భూలోకములో అంతం అవ్వడానికి సమీపించుచు ఉన్నది. That end will happen when the return of our Lord Jesus Christ. ఆ యొక్క అంతము యేసుక్రీస్తు వారు ఈ భూలోకములోనికి వచ్చినప్పుడు అది సమాప్తము చెందుతుంది. The early churches, for maybe in the first century, they thought that will happen in their time. మొదటి శతాబ్దములో ఉన్న క్రైస్తవులు అనుకున్నారు ఈ సమాప్తి వారి కాలములో జరుగుతాదని వారు అనుకున్నారు. Even Jesus, when he began this ministry, he preached about it. యేసుక్రీస్తు వారు ఈ భూలోక పరిచర్య ఆయన ప్రారంభించినప్పుడు దేవుని రాజ్యము గురించి ఆయన బోధించి ఉన్నాడు. Mark chapter 1:15 say that time is fulfilled and the kingdom of God is at hand. Repent and believe. That was Jesus began his public ministry. మార్కు సువార్త మొదటి అధ్యాయం 15వ వచనములో యేసుక్రీస్తు వారు తన ఇహలోక పరిచర్య మొదలు పెట్టినప్పుడు దేవుని రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పశ్చాత్తాపం పొందమని దేవుడు యేసుక్రీస్తు వారు ప్రకటన చేసి ఉన్నాడు. Of course, Jesus came to an intention to an established kingdom. That was the Jews were waiting for. యేసుక్రీస్తు వారు యూదులు అత్యాసక్తితో వేచి ఉన్న ఆ యొక్క రాజ్యమును స్థాపించడానికి యేసు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. But he did not find the people, those who can reign, because all the people were sin and come short of the glory of God. That's why he extended that establishment of the kingdom on earth. కానీ ఆ దినముల్లో దేవుని యొక్క రాజ్య అభివృద్ధి కొరకు దేవుని యొక్క రాజ్యమును ఇష్టపడేవారు ఆ దినముల్లో కనబడలేదు గనుక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి ఉన్నారు అన్న చెప్పబడిన మాట ప్రకారముగా వారు దేవుని రాజ్యమునకు దూరముగా ఉన్నారు. In order to make us righteous, he took all the punishment of us and went to the cross, died for our sins, shed the last drop of the blood, so that we can accept him, believe him, so that we can become righteous men and women for glory of God. దేవుని యొక్క మహిమ కొరకు దేవుని యొక్క రాజ్యములో సభ్యులుగా తీర్చబడ్డానికి యేసుక్రీస్తు వారి భూలోకములో 33.5 సంవత్సరములు జీవించి తన ప్రాణమును పాప పరిహార్థ బలిగా అర్పించి తన్ను తాను మృత్యునిగా చేసుకొని ఆయన మన కొరకు చనిపోయినట్లుగా దేవునికి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. From that moment, one verse until this moment, there is millions of people who have turned their life to Jesus, become righteous, accepted him as the King of kings and Lord of lords in their heart, and they become the kingdom for the glory of God. ఆ దినము మొదలుకొని మనం చూచినట్లయితే కొన్ని వేల కొలది లక్షల మంది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారి పాపముల నుండి క్షమాపణ పొందుకొని నీతిమంతులుగా వారు తీర్చబడ్డారు. So today we are the kingdom because king is inside. మనము ఇప్పుడు దేవుని యొక్క రాజ్యమే ఉన్నాము. ఏ కారణము చేతనంటే రాజు మన హృదయములో ఉన్నాడు గనుక. When you and me accepted him as the king of our lives, that he came, Jesus come, take control of our life, he become the king of our life, we become his kingdom while we are living in this world. మనం ఈ భూలోకములో యేసుక్రీస్తు వారిని మన జీవితములో రాజుగా ప్రభువుగా అంగీకరించడం బట్టి ఆయన మనలో తన రాజ్యమును స్థాపించి మన జీవితములో రాజుగా ఉండి ఆయన మన మీద పరిపాలన చేయించు ఉన్నాడు. That's what in Revelation chapter 1 verse 6 that he made us a kingdom or kings and the kingdom. That's what the Revelation say, that he made us kings in the kingdom. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయములో మనం చూచినట్లయితే మనలను ఆయన రాజ్యములో రాజులుగా ప్రధానులుగా ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. The Luke chapter says that you say the kingdom is there and here, but the kingdom is among you.
that you are the kingdom that Luke says in that Luke Gospel of chapter 17. లూకా సువార్త 17 అధ్యాయములో మనం చూసినట్లయితే ఇహలోకమైన ప్రజలు దేవుని రాజ్యం అక్కడ ఉందని ఇక్కడ ఉందని ఆ మూలలో ఉందని అనేకమైన రీతుల్లో అనుకుంటూ ఉండగా ఆ దేవుని యొక్క రాజ్యము మీలో ఉంది. ఎందుచేతనంటే రాజు మీ జీవితంలో ఉన్నాడు గనుక. So when the first century, when the people received and accept this message, and they are waiting for an upper taker, not for an undertaker. మరి యేసు క్రీస్తు వారిని ఆది సంఘం ఆ మొదటి శతాబ్దములో ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు వారు మరి కిందకు చోటునేది గాని మీదన వారి కన్ను దృష్టి ఉంచినట్లుగా మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాం. Many of them, those who gave the life in the hands of God, they thought that before they close their eye, the end will come, Jesus will come, but that did not happen. వారు నివాసం చేయుచున్న ఆ దినముల్లోనే వారు ఏమనుకున్నారంటే వారి యొక్క కాలము ముగించక ముందుగానే యేసయ్య వస్తాడు, యేసు చెంతకు మేము చేర్చబడతాం అన్న నిరీక్షణతో వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But we are living in a generation, probably we are going to see that end or maybe coming of our Lord Jesus Christ with our own eyes. That's what the world is declaring us, without voices, without verses. అయితే రాత్రికాల సమయంలో ఆ దినముల్లో జరుగుతుందని ప్రజలు ఆశించినప్పుడు కూడా అది జరగలేదు. కానీ ఈ తరముల్లో మన తరముల్లో దేవుని యొక్క వాక్యమును దేవుడు తప్పక నెరవేర్చబోతున్నాడు. అన్నిటి యొక్క అంతము సమీపించుచున్నది అన్న సత్యాన్ని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకు వినిపింపజేయుచు ఉన్నాడు. How many of you are hearing me this evening believe that in your generation probably we can hear that sound of that archangel and we will ascend from here while we are living in this world? ఈ రాత్రి నా మాటలాలకించుచున్న మీలో ఎంతమంది విశ్వాసం ఉంచుచున్నారు? ప్రధాన దూత యొక్క బూర శబ్దము విన్నప్పుడు కనురాప పాటున మనము ఆయన చెంతకు చేర్చబడతామని. That should be our hope. That is hope of a church. అదే మన యొక్క నిరీక్షణ. యథార్థమైన క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసము నిరీక్షణ ఉంది. One of the Bible scholar estimated around 1845 verse references in the Bible about the second coming of Lord Jesus Christ. 1845 రెఫరెన్స్ల్ని ఒక వేదాంతకుడు దేవుని యొక్క వాక్యములో క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు రచించినట్లుగా అతడు కనుక్కున్నాడు. One verse in every 30 verses talk about the return of our Lord Jesus Christ, all in the Bible. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి 30వ మాట క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ప్రకటన చేయుచు ఉన్నది. Out of 27 New Testament books, 23 books are clearly mentioned or telling about the coming of our Lord Jesus Christ. నూతన నిబంధన గ్రంథములో 27 గ్రంథాలు ఉంటుండగా 23 గ్రంథాలు చాలా స్పష్టంగా యేసు క్రీస్తు వారి యొక్క రాకడ అతి సమీపముగా ఉంటుందని తెలియజేసి ఉన్నారు. Christ's first coming is pinpointing the second coming of our Lord Jesus Christ. క్రీస్తు యేసు యొక్క మొదటి రాకడ ఆయన రెండవ రాకడను ఎత్తి చూపించుచు ఉన్నది. When the second coming will happen, then only the first coming will become profitable for mankind. ఎప్పుడైతే రెండవ రాకడ జరుగుతుందో అప్పుడే మొదటి రాకడ యొక్క మేలును మనం ఒక్కొక్కరము అనుభవించగలము. See, think that maybe tomorrow or maybe after maybe few days that eternity can begin in our lives. We never know when that is going to begin. నిత్యత్వము మన జీవితములో ఈ రాత్రి రేపు ఎల్లుండి ఏదో ఒక దినము నాడు తప్పక ప్రారంభించబడబోతుంది. Imagine or think about that after this meeting you went to bed in the midnight, someone came and told you with a reliable source that only one more day you have to live. See how you are going to conduct your life if there is only 12 more hours to live in this world. ఈ రాత్రికాల సమయములో మీరు నిద్రపోవడానికి మంచం మీదకి ఎక్కబోతూ ఉండగా ఒక వ్యక్తి, మీకు బాగా తెలిసిన వ్యక్తి, ఆ మాటలను చక్కగా నమ్మిన
నమ్మగలిగిన వ్యక్తి వచ్చి, అయ్యా ఇంకొక 12 గంటల్లో యేసయ్య రాబోతున్నాడు అన్న వర్తమానముని మీకు తెలియజేసినట్లయితే ఆ వర్తమానముని మీరు తీసుకొని ఏ రీతిగా ఆ 12 గంటల్ని మీరు గడపబోవచ్చు ఉన్నారు. We never know that moment when will begin or when that can happen in our lives. అటువంటి ఒక గడియ మన జీవితంలో ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. Because we do not know that moment, that we need to live our life focusing eternity in front of us. అటువంటి దినము మన జీవితంలో ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు గనుక ఆ నిత్యత్వములోనికి ప్రవేశించడానికి ఎల్లప్పుడూ మనము సంసిద్ధత కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. That's what Peter trying to tell us. End is at hand, and you need to aware of that. This world is going to end. Christ is going to come. That he is, and trying to understand our attention towards that day. ఈ రాత్రికాల సమయములో అలనాడు పేతురు పలికిన అదే మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది, ఇంకా కాలము చాలా తక్కువగా ఉంది గనుక మనము సిద్ధపడాలి, మనము మేల్కొల్పబడాలి, మనము చేయవలసిన కార్యాలు చేసి తీరాలని దేవునికి వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. Then Peter said, therefore do these things. That's what he is writing in that book. ఆ కింద వచ్చినాళ్ళు ఆ కారణమును బట్టి అపోస్తలుడైన పేతురు అంటాడు, కాగా మీరు చేయవలసిన కార్యాలని ఆయన స్పష్టముగా మనకు తెలియజేయచ్చు ఉన్నాడు. When Paul writes in the 1 Corinthians chapter 10 verse 1 to 13, he is talking about the Israelites, and they were brought from Egypt under the control of Pharaoh, provide their own needs, and led them 40 years in the wilderness. And he is saying that many of them could not make, many of them fall down in the wilderness because of the murmuring, because of idolatry. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి దేశములో బానిసత్వము నుండి దేవుడు విడిపించి వారికి విడుదల అనుగ్రహించి ఆ ఎడారిలో సుమారు 40 సంవత్సరములు వారిని ప్రయాణము చేసినప్పుడు అనేకులు సనుగుడును బట్టి, అలగడం బట్టి, దేవుని యందు విశ్వాసించకపోవడం బట్టి వారి కొరకు వాగ్దానము చేయబడిన ఆ దేశములోనికి ప్రవేశించలేకపోయారు అన్న సత్యాన్ని పౌలు గారు మనకి జ్ఞాపకం చేయించు ఉన్నాడు. In that few verses, Paul is warning 2 different times. This should be an example. This should be a warning to you that your end is important than your beginning. You should have that focus in your life. ఆ 10వ అధ్యాయములో 2-3 పర్యాయములు అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పుతున్న మాట ఏమిటంటే, మీ ప్రారంభము కన్నా మీ అంతము యొక్క గురి చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, సిద్ధపాటుతో ఉండాలి అని మాటి మాటికి ఆయన జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. I do not know, have you noticed in every passage in the New Testament talking about the return of Jesus, there all we see the responsibility of the believers also mentioned over there. మరి నూతన నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు చాలా స్పష్టముగా మనకు జ్ఞాపకం చేసిన ప్రతి చోట క్రైస్తవ విశ్వాసులకు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా స్పష్టముగా వివరించబడి ఉన్నది. Gospel of John chapter 14 said, I am going to prepare a place that I will come and take you. Therefore your heart should not be in trouble. యోహాను సువార్త 14వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేశారు, మీ హృదయమును కలవరపడనీయకుడి, నేనుండు స్థలములోనికి మిమ్ములను తీసుకొని వెళ్ళడానికి మీ కొరకు గృహమును ఇల్లును సిద్ధపరచుచు ఉన్నాను. And in 1 John chapter 3 verse 2 and 3, that when Christ shall appear and we will see him like that, then our responsibility there, if you have that hope, you have to purify yourself, you should be holy to be meet him. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయములో కూడా యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి మరి యోహాను
మనకి జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు, ఆయన రాకడ కొరకు మనలను పవిత్రులుగా చేసుకొని మనము ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి జీవించాలని మనలను హెచ్చరించుచూ ఉన్నాడు. In First Thessalonians chapter 4, we see that Christ will come with the trumpet sounds, and all the dead in Christ will rise, and we will caught up there. The responsibility say that come forth to one another with these words. మరి మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఇదిగో యేసుక్రీస్తు వచ్చుచున్నప్పుడు మరి ఆయన యందు నిద్రించిన వారు మొదట లేతురు, దాని తర్వాత మనము ఆయన చెంతకు చేర్చబడతాం అని చెప్పిన తర్వాత క్రింద వచనాల్లో రాయబడింది, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనమంటున్నాడు. In Revelation chapter 22 verse 12 say that I come quickly, the reward is with me, as we are waiting eagerly. Jesus Christ is so eagerly waiting to come and fulfill the promises. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి నేను త్వరగా వచ్చుచున్నాను అన్న సత్యాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. See, it is always very, we are happy to hear about the coming of Jesus, what will happen to Israel, what will happen this, but many are, will not willing to listen the responsibility while we are living this world. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సమయములో ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలు సంతానమునకు ఏమి జరుగుతాది అన్న ఆలోచనతో వివిధ తలంపులతో మనుష్యుడు జీవిస్తున్నాడు గాని ప్రతి క్రైస్తవునికి దేవుని యొక్క వాక్యములో ఇవ్వబడిన బాధ్యతను మనుష్యుడు లేక విశ్వాసి గుర్తెరగలేకపోతున్నాడు. See, all, it is always we hear the benefits of the cross, but the same time we have responsibility of the cross too. మరి అనేక సార్లు సిలువ మరణము ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న ఆ యొక్క మేలును, ఆ యొక్క విడుదలను గురించి మనం వింటున్నాము గాని ఆ సిలువ సమాచారమును, సువార్తను మనం ప్రకటించవలసిన బాధ్యతను మనం మర్చిపోతూ ఉన్నాం. And we see that because you believe Jesus Christ, God will bless us, bless our children, God will give us everything. That's all the blessing. The same time, there are demands from the cross that we need to respond, we need to accept it. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన వెంబడించుచున్నప్పుడు మనకు రక్షణ ఉంది, మనకు విడుదల ఉంది, మనకు స్వస్థత ఉంది, మన జీవితాల్లో కావలసిన అనేకమైనవి దేవుడు వాగ్దానం చేయించు ఉన్నాడు. కానీ దేవుని సంగమ వాటన్నిటికన్నా ప్రాముఖ్యముగా దేవుని యొక్క బిడ్డలుగా మనము అంగీకరించబడిన తర్వాత మనము చేయవలసిన బాధ్యతను పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టముగా మనకు జ్ఞాపకము చేయించు ఉన్నాడు. That's what Jesus said. Anyone want follow me, and he need to be deny himself, take the cross and follow me. That was the demand that Jesus put before us. ఆ కారణమును బట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ఎవరైనా నన్ను వెంబడించదలచిన యెడల వారు తమ సిలువను ఎత్తుకొని నా ముందు నడవాలని యేసు వారికి జ్ఞాపకం చేసి ఉన్నాడు. Christian life is not an easy journey, it's a walk. క్రైస్తవ ప్రయాణము అన్నది తేలికైనది కాదు, అది భారముతో బాధ్యతతో కూడుకొని ఉన్నది. I know there are many preachers made it easy, that they preach it is very easy, but it is not easy. There are trials and challenges, hardship, everything is there, but we have a God with us who can help us to overcome the challenges. That is the goodness of the Christian life. ఈ అంత్యకాల దినముల్లో అనేకమైన అబద్ధ బోధకులు క్రైస్తవ జీవితము సులువైనదని, తేలికైనదని వారు చెప్పుచూ ఉన్నారు. గాని యథార్థముగా మనం వాక్యములు చదివినట్లయితే మనకు మన యొక్క క్రైస్తవ జీవితం చులకనైనది కాదు, తేలికైనది కాదు, అది గొప్ప బాధ్యతతో కూడా ఉన్నది. గొప్ప సత్యమును విని దాని ప్రకారముగా జీవించవలసిన వారమై మనం ఒక్కొక్కరం ఉన్నాము. The Gospel of Matthew say about John the Baptist, he was a burning and shining light. That's what he is saying about John the Baptist.
మరి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే బాప్టిసం ఇచ్చి యోహాను గురించి ఏం చెప్పబడ్డదంటే అతడు మండుచున్న అగ్ని అయి ఉన్నాడు అన్న సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. Today, many want to shine for God, but how many of are ready to burn, then shine? That's the question before us. మనమందరము దేవుని కొరకు వెలగాలని, దేవుని చేత వాడబడాలని ఆశించుచున్న వారుగా ఉన్నాము గాని దేవుని కొరకు మండడానికి, దేవుని కొరకు కొన్ని వేదనలు చెందడానికి ఎంతమంది మనలో సిద్ధముగా ఉన్నారు? So many of us are not ready to accept the responsibilities, only focus on the benefits of the cross. But we need to understand time is very limited. We need to focus our own responsibility in order to come in with the coming of the Lord Jesus Christ. ఈ రాత్రి కాల సమములో నా మాట్లాలకించుచున్న దేవుని సంగమ, అనేకులు సిలువ మరణము ద్వారా, సిలువ కార్యమును బట్టి మేలను పొందుకోవడానికి, స్వస్థతను పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు గాని ఆ సిలువ గురించిన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడే, ఆ బాధ్యతను నెరవేర్చడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? Our days are going to be over very soon. మన యొక్క ఈ లోక జీవిత ప్రయాణం చాలా త్వరగా ముగించబోతుంది. Maybe through the death or maybe the coming of the Lord. We do not know which one will be the first, but that day is numbered and we have only limited time before us. ఈ లోక జీవిత ప్రయాణం ఎంతో త్వరగా ముగించబోతుంది అనగా ఒకవేళ అది క్రీస్తు రాకడ వలన ముగించబడవచ్చు, కాదు క్రీస్తు సత్యము నిమిత్తము మనము హతసాక్షులుగా తీర్చబడి మన జీవిత ప్రయాణాన్ని మనం ముగించవచ్చు. Then there will be no more opportunity to love God. మరి అది అయిపోయిన తర్వాత దేవుని ప్రేమించడానికి, దేవుని కొరకు చేయడానికి ఇంకొక అవకాశం మనకు లేదు. Then there will be no more opportunity to serve God. అటువంటి మరణం మన జీవితంలోనికి వచ్చిన తర్వాత మరలా దేవుని కొరకు సేవ చేసే అవకాశం మనకు లేదు. Then there will be no more opportunity to worship God. దేవుని ఆరాధించడానికి ఈ భూలోకములో ఇంకొక అవకాశం లేదు. Give it to the Lord to be witness of nothing. That opportunity will end when the end is near. When that will happen, that door will be closed. మరి ఈ అవకాశముల్లో, మనకు ఉన్న అవకాశముల్లో దేవుని యొక్క సాక్షిగా మనము ఉండడానికి ఇష్టపడలేనట్లయితే మార్గములు మూయవేయబడిన తర్వాత మరి ఏ రీతిలో కూడా అటువంటి అవకాశాన్ని మన జీవితంలో మనం పొందుకోలేము. Then what will happen? దాని తర్వాత ఇంకేమి సంభవిస్తుంది? Our life will be evaluated. మన యొక్క జీవితము దేవుని దగ్గర మరి వెలకట్టబడుతూ ఉంది. We are going to stand before the judgment seat of Christ. దేవుని యొక్క న్యాయ సింహాసనపు పీఠము దగ్గర మనము నిలబడబోతూ ఉన్నాం. Everyone need to be accountable for their own life, how they invested and they spend in this earth, how they responded for the responsibility that God has entrusted upon us. ఈ భూలోకములో యేసు రక్తములో కడగబడి ఆయన మనకు అనుగ్రహించిన బాధ్యతను మనము ఏ రీతిగా జరిగించి ఉన్నామో, ఏ రీతిగా జరిగించకుండా ఉన్నామో, దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన తలాంతులను ఆయన కొరకు ఉపయోగించామో లేదో అన్న ప్రశ్న దేవుడు అక్కడ తేల్చబోతూ ఉన్నాడు. It is always good to hear or rejoice about the coming of the Lord Jesus Christ. Same time we need to fear how we are going to stand in front of the judgment throne of Christ. యేసు క్రీస్తు వారి యొక్క రాకడ కొరకు మనం ఎంత ఉత్సాహము కలిగి సిద్ధపడుతూ ఉన్నామో దానికన్నా ఎక్కువగా ఆయన సింహాసనము దగ్గర మనము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము అని మెలకువతో మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకొకరికి జ్ఞాపకం చేయించి ఉన్నాడు. So many responsibilities are we can see in the Bible. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడిన అనేకమైన బాధ్యతల గురించి మనం నేర్చుకుంటున్నాం. We have no time to talk about all this evening with us. మరి రాత్రి వాటన్నిటి గురించి వివరించడానికి మన మధ్యలో సమయం లేదు, కానీ
But in the verse we read, there are 4 different responsibilities that Peter saying because end is very near to us. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 10 వచనాల్లో మనం చదివిన వాక్య భాగములు చూచినట్లయితే అపోస్తుడైన పేతురు అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక మనం ఏమి చెయ్యాలి అని 4 ప్రాముఖ్యమైన కార్యాలని చాలా స్పష్టముగా మనకి జ్ఞాపకము చేయించు ఉన్నాడు. By looking the coming of Lord Jesus Christ, how we need to behave, how we need to conduct our life. There are 4 different responsibilities. Peter mentioning with their responsibility, there are many other responsibilities we can include in these responsibilities. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అనగా క్రీస్తు యొక్క రాకడకు చాలా సమీపములో మనం ఉన్నామని పేతురు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఆ సమీపము రాకముందుగానే మనం ఒక్కొక్కరు చేయవలసిన 4 ప్రత్యేకమైన కార్యములను పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 4 విషయముల క్రింద అనేకమైన విషయములను జతపరుచుకొని మనం నేర్చుకోవలసిన వారమే ఉన్నాము. In the light of end of all things is near, 4 different things Peter saying. Let us look in that very soon. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అన్న విషయానికి అనుబంధముగా 4 ప్రత్యేకమైన బాధ్యతలను అపోస్తుడైన పౌలు క్రైస్తవ సంఘానికి ఈ రాత్రి మన ఒక్కొక్కరికి ఆయన జ్ఞాపకం చేయించు ఉన్నాడు. Verse 7 say prayer. 7వ వచనం అంటుంది ప్రార్థన. Verse 8 says the love or 8వ వచనంలో charity. చూచినట్లయితే ప్రేమ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. Verse 9 say hospitality. 9వ వచనంలో చూచినట్లయితే ఆతిథ్యము అనే మాటను చూస్తూ ఉన్నాం. Verse 10 says that ministry. 10వ వచనంలో చూచినట్లయితే నానా విధములైన పరిచర్య గురించి మనం చూస్తూ ఉన్నాం. When we look into these 4 responsibility in the light of the coming of Jesus, we have many other responsibility we can see through these responsibilities. ఈ యొక్క వచనాల్లో చెప్పబడిన 4 బాధ్యతల గురించి మనం స్పష్టంగా నేర్చుకోగలిగినట్లయితే ఆ 4 బాధ్యతలు కింద ఉన్న అనేకమైన కార్యాలని మనం దేవుని యొక్క వాక్యములో నుండి క్రైస్తవ సంఘానికి క్రైస్తవ విశ్వాసికి ఇవ్వబడిన బాధ్యతల గురించి మనం నేర్చుకోగలము. So verse 7 Peter said, be therefore sober and watch unto prayer. 7వ వచనములో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. Why it say that we need to pray first? మొట్టమొదటిగా ప్రార్థన ఏ కారణమును బట్టి చెయ్యాలని మరి పేతురు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. Peter already said the end is very near. Why then need to pray at the first? పేతురు గారు అంటున్నారు కదా, అన్నిటి అంతము సమీపమే ఉన్నది గనుక మనం ఎందుకు ప్రార్థన చెయ్యాలి ఇంకా? Why he did not say that, end is near, so work hard, run around and reach people, meet people, preach. Why he did not say work hard because end is near? అన్నిటి అంతము సమీపించింది గనుక మీరు అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి అని చెప్పకుండా పేతురు గారు అంటున్నారు, అన్నిటి అంతము సమీపించింది గనుక దేవుని సంఘమా, క్రైస్తవ విశ్వాసి, మొట్టమొదటి నీవు చేయవలసిన కార్యం ప్రార్థన చెయ్యాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. Don't you think that should have been said here? ఆ మాట పేతురు గారు పలకవలసి ఉన్నదా లేదా అని మీరు అనుకుంటున్నారా? But Peter said, but the end is near, so you have to pray seriously. అన్నిటి అంతము సమీపమే ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని పేతురు గారు చాలా స్పష్టంగా ఈ రాత్రి మనకొకరికి జ్ఞాపకం చేయించు ఉన్నాడు. See, this is the reason when we pray, then only we will be able to know
what God want me to do, because we only limited time before me. మనం ఏ కారణము చేత మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే మనం ప్రార్థన చేసినప్పుడే మనము చేయవలసిన పనిని యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తారు గనుక ఆ కారణమును బట్టి మనం ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. We have only little time. We cannot do many things here now. మన ముందు ఉన్నది చాలా తక్కువ సమయము గనక ఎక్కువ పనులను ఈ దినముల్లో మనం చేయలేము. So many ministries to do. We cannot do everything by myself. అనేకమైన కార్యాలు మనం చేయవలసిన వారమే ఉన్నాము. మనంతట మనముగా ఆ కార్యాల్ని చేయలేము. So many places to go, but I cannot go all the places. అనేకమైన స్థలములకు నేను వెళ్ళి సువార్తను ప్రకటించాలి, కానీ అన్ని స్థలాలకు నేను వెళ్ళి సువార్తను ప్రకటన చేయలేను. Can we go all the places? No, it is impossible. ప్రపంచంలో ఉన్న 242 దేశాలకు వెళ్ళి మనకు సువార్త ప్రకటన చేయడం అవుతాదా? అది వీలు పడదు. Can we do all the ministry? No, it is impossible. అన్ని రకములైన పరిచర్య మనం చేయగలమా? అది అసాధ్యమైన కార్యం. Can one man can do all these things? No, it is not possible. ఒక వ్యక్తి అటువంటి కార్యములన్నీ కూడా చేయగలడా? అది అసాధ్యమైన విషయమై ఉంది. Because I have a limitation. ఎందుచేతంటే నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. I can do only little thing. నేను కొన్ని కార్యాలు మాత్రమే చేయగలను. I can go only few places and do few things. నేను కొన్ని స్థలములకు మాత్రమే వెళ్ళి కొన్ని కార్యాలు మాత్రమే నేను చేయగలను. But I need to know in this short period of time what God want me to do in this short period of my time. నా ముందుంచబడిన ఈ తక్కువ సమయములో నేను దేవుని కొరకు ఏమి చెయ్యాలి అని దేవుని యొద్ద నుండి నేను తెలుసుకోవాల్సిన వ్యక్తినే ఉన్నాను. What I have to do in the local church where God has placed to me. దేవుడు నన్ను ఉంచిన స్థానిక సంఘములో నేను ఎటువంటి కార్యాల్ని చెయ్యాలి అన్న విషయాన్ని నేను తెలుసుకోవాలి. What ministry I need to involve the area where God placed to me. దేవుడు నన్ను ఉంచిన ఆ స్థలములో ఎటువంటి పరిచర్య నేను చెయ్యాలి. To know these things, I need to pray, then God will reveal to me, then I can do. That will be profitable to the kingdom of God. ఆ కార్యములు నేను చెయ్యాలన్నట్లయితే నేను దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడినప్పుడు నేను చేయవలసిన పనిని ఆయన నాకు తెలియజేస్తాడు. ఆ పనిని నేను నమ్మకముగా చేయగలను. For that you need to seek the will of God, seek the mind of God, read the mind of God, hear from the God. Only then you can know in this short period of time what God has entrusted upon me to do for me. నీ ముందు చాలా తక్కువ సమయం ఉంది గనుక ఆ తక్కువ సమయములో నీవు ఎటువంటి కార్యాలు చెయ్యాలి, ఏ పరిచర్యలు చెయ్యాలి, నీవు ఏ రీతిగా ముందుకు కొనసాగించబడాలి, నీవు ఏ రీతిగా ఫలించాలి అన్న కార్యాలను నీవు తెలుసుకోవాలంటే నిన్ను సృష్టించిన నిన్ను రక్షించిన దేవుని సన్నిధానములో నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు చేయవలసిన కార్యాన్ని ఆయన నీకు తెలియజేస్తాడు. తద్వారా నీవు ఆ కార్యాన్ని చేయడానికి నీకు వీలు పడుతుంది. When we pray, God will speak to us. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. We have a prayer answering God. మనకి ప్రార్థనకు జవాబు అనుగ్రహించు దేవుడు ఉన్నాడు. We are not serving a God who's sitting in a cook and corner, maybe under a tree, but he is omnipresent. He hears our prayers. He can answer our prayers. That is a greatness of our Christian life. మనము సేవించుచున్న దేవుడు అమాయా ఒక మూలలో ఉండి తన యొక్క సొంత స్వార్థమును చూచుకున్నవాడు కాదు గాని ఆయన ప్రార్థన ఆలకించువాడే ఉన్నాడు. ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఆయన సర్వాంతర వ్యాపి అయి ఉన్నాడు. మనం చేయించిన ప్రతి ప్రార్థన ఆలకించి మన జీవితములో మనం ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో చాలా స్పష్టముగా తెలియజేసి ఆయన చేయవలసిన కార్యములను ఆయన మన ద్వారా జరిగించుకుంటాడు. We all have a responsibilities and talent to accomplish while we are living as a human being in this world.
ఈ లోకములో ఒక క్రైస్తవ విశ్వాసిగా జీవించుచున్నప్పుడు మనము చేయవలసిన కర్తవ్యాన్ని, బాధ్యతను మనము ఎరిగిన వారుగా దాన్ని చేయవలసిన వారమే ఉన్నాం. We all called to serve the Lord with different capacities. మనం ఒక్కొక్కరము జీవము కలిగిన దేవుని నానా విధములైన పరిచర్యలు మనం సేవిస్తూ ఉంటాం. The best place to witness Christ is a place where God has placed us, but to know what is the will of God in our life. మన యొక్క జీవితములో అమూల్యమును శ్రేష్టమైన కార్యం ఎప్పుడు చేయగలమంటే, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచి ఉన్నాడో అక్కడ మనము ఉన్నప్పుడు, ఆ కార్యాన్ని, ఆ బాధ్యతను మనం తెలుసుకున్నప్పుడు అక్కడ గొప్ప ఫలభరితమైన పరిచర్య మనం చేయగలము. Do you know Apostle Paul, when he was called in the first time on the road to Damascus, and he asked two different questions to God. మరి ఆ దమస్కస్సు ప్రాంతములో సౌలుగా ఉంటున్నప్పుడు దేవుని చేత దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్న సౌలు దేవుని 2 ప్రశ్నలు అడుగుచూ ఉన్నాడు. The first question he asked the Lord, who are you, Lord? మొట్టమొదటిగా ఆయన అడిగిన ప్రశ్న, ప్రభువా నీవెవరు? Second question, what will you have me to do? రెండోదిగా ఆయన అడుగుతున్నాడు, నేను నీ గురించి ఏమి చెయ్యాలి? What will be your plan in my life? నా పట్ల నీ ఉద్దేశము ఏమై ఉన్నది? God said that I will show my plan you little by little. That God spoke to him. అప్పుడు దేవుడు దానికి జవాబు ఇచ్చి ఉన్నాడు కదా, నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. దాని తర్వాత అన్నాడు, నీవు చేయవలసిన కార్యములను నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. He came to know the will of God concerning his life. సౌలు యొక్క జీవితములో దేవుని యొక్క ఉద్దేశాన్ని చాలా స్పష్టముగా ఎరిగి ఉన్నాడు పౌలు. At the end of his life, తన యొక్క జీవితపు ఆఖరి గడియల్లో, the 2 Timothy chapter 4, he said that I have done it, I have finished it, I have kept my oath. That he had that assurance that he complete the will of God, that God spoke to him. అపోస్తలుడైన పౌలు 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయములో ఆయన అంటాడు కదా, నా యొక్క పరుగును నేను తుదముట్టించి ఉన్నాను, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను నేను సంపూర్ణము చేసి ఉన్నాను అని సాక్ష్యాన్ని పౌలు పలుకుచూ ఉన్నాడు. What a tremendous finishing or conclusion of a man who know the will of God in his life. దేవుని యొక్క చిత్తమును సంపూర్ణముగా ఎరిగిన వ్యక్తి యొక్క అంతము ఎంత స్పష్టముగా, శ్రేష్టముగా, ఎంత గొప్పగా ఉన్నదో మనము గుర్తెరగవలసిన వారమే ఉన్నాం. Why we need to pray? So that we know the will of God concerning our life. అన్నిటి అంతము సమీపమే ఉన్నది గనుక మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో ఏమై ఉందో తెలుసుకొని నిమిత్తము నీవు ప్రార్థన చేయాలి. My life and time is precious before God. నా యొక్క జీవితము, నా యొక్క సమయము దేవుని దృష్టిలో చాలా అమూల్యమైనది. I don't know how much more time remaining for me here. నా ముందు ఇంకా ఎంత కాలము ఉన్నది అన్న విషయం నాకు తెలియదు. I have a task to accomplish before the coming of the Lord Jesus Christ. క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు నాకు అప్పగించబడిన బాధ్యతను నేను చేయవలసిన వ్యక్తినే ఉన్నాను. So I need to pray so that I may know the will of God concerning my life. ఆయన చిత్తము, ఉద్దేశము నేను ఎరుగు నిమిత్తము అన్నిటి అంతము సమీపించక ముందుగానే నేను దేవుని యొక్క చిత్తాన్ని ఎరగవలసిన వ్యక్తినే ఉన్నాను. There is a man called Charles Colson in US. చార్ల్స్ కోల్సన్ అనే వ్యక్తి అమెరికా దేశంలో ఉంటున్నాడు. He is the founder of Prison International Ministries. ప్రిజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, చెరసాల అంతర్జాతీయ పరిచర్య యొక్క ప్రారంభికుడై ఉన్నాడు. And he was the advisor of a President Richard Nixon. రిచర్డ్ నిక్సన్ గారి యొక్క సలహాదారుడుగా కూడా ఆయన పనిచేసి ఉన్నాడు. When the Watergate problem came, he was affected that he was arrested and put in the prison for some time.
మరి ఆ యొక్క సమయములో కొన్ని జరిగిన సమస్యలను బట్టి ఆయనను అరెస్ట్ చేసి చెరసాల్లో పెట్టి ఉన్నారు. Before he was put in prison few months back, before that he saved. He gave his life to Jesus. మరి చెరసాల్లో పెట్టబడక ముందు కొన్ని దినములకు ముందుగానే ఆయన రక్షణ పొందుకున్నాడు. After he completed his life, his term in the prison, he came out of the prison. మరి చెరసాల సమయము ముగించుకొని అతడు బయటికి అప్పటిలో He started this ministry called Prison International Fellowship. ప్రిజన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ అనే పరిచర్యను అతడు ప్రారంభించి ఉన్నాడు. Actually, it's a Prison Fellowship International. That's the correct word, yeah. ప్రిజన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అని దానికి పేరు. So when he began the ministry, some of his friends asked him like this. మరి ఆ పరిచర్యను అతడు ప్రారంభించుచున్నప్పుడు తన స్నేహితులు కొంతమంది అతన్ని ఈ రీతిగా ప్రశ్నించారు. Charles, you are a famous man, influential man. Why can't you start a ministry among the presidents and the prime ministers of the world? You can be an advisor. You could start a ministry among those kind of people. అప్పుడు ఆ చార్ల్స్ గాల్తో తన స్నేహితులు అడిగారు, చార్ల్స్ గారు మీరు చాలా పేరు ప్రఖ్యాతి కలిగిన వారు, అనేకమైన రాజకీయ పలుకుబడి కలిగిన వారు, అందుచేత మీరు అటువంటి వారి మధ్యలో పరిచర్య చేసి వారిని ప్రభు చెంతకు తీసుకుని వస్తే చాలా బాగుంటది కదా అని వారి స్నేహితులు అతనికి సలహా ఇచ్చారు. A man like you having a big influential, why you begin a ministry like this poor inmates? మరి నీవు అంత పేరు ప్రఖ్యాతి కలిగి అంత పలుకుబడి కలిగిన వ్యక్తివి గనుక నీవు ఒక చెరసాల పరిచర్య మొదలు పెట్టడం ఎందుకు? అది చాలా చిన్న పరిచర్య కదా అని ఆయనతో తెలియజేసి ఉన్నారు. Here the reply what Charles Colson said. అప్పుడు చార్ల్స్ కోల్సన్ గారు ఈ రీతిగా వారికి జవాబు ఇచ్చారు. That is what the ministry I wanted to do, to work among the officials and big people. But this is the ministry what God want me to do. మనుషులకు మనము ఆలోచించుచున్న ప్రకారముగా నా పలుకుబడి ప్రకారము నాకున్న ఆ యొక్క మరి పేరును బట్టి పెద్దవారి మధ్యలో పరిచర్య చేయాలని మనం అనుకుంటున్నాము. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఖైదీల మధ్యలో నేను సేవ చేయాలని దేవుడు ఉద్దేశించుచు ఉన్నాడు. And there are many people when today they are spoiled or their waste all their life doing many things without knowing the will of God in their life. ఈ దినముల్లో అనేకులు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని యొక్క ఆలోచన తెలుసుకోకుండా వారి సమయాన్ని వారు పాడు చేసుకుంటూ దేవుడు ఉద్దేశించిన కార్యాలు చేయక వారి సొంత ఆలోచనలు మాత్రమే వారు చేయిచు ఉన్నారు. There is a man said that a man on his knee can see more than a man on his tiptoes. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, మోకాల్లో ఉండిన వ్యక్తి దేవుని యొక్క ఆలోచన తెలుసుకొని ముందుకు వెళ్ళగలడు తన సొంత ఇష్టానుసారముగా కాక. And the man who kneel down in presence of God, he can see things more than a person can stand maybe the roof of a building, something like that. మరి ఒక ఇంటి మేడ మీద కూర్చొని చూచిన వ్యక్తి కన్నా మోకాల్లో ఉండి ప్రార్థన చేసే వ్యక్తి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తాన్ని బాగుగా ఎరిగి దేవుని కార్యాలని చేయగలడు. For each one of our life, God has a plan and purpose through our lives. ఈ రాత్రికాల సమయంలో నా మాటలాలకించుచున్న ప్రతి ఒక్కొక్కరి పట్ల దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. For it may be a different kind of work. God's ministry, there are different kind of work that God called us. దేవుడు మనలను నానా విధములైన పరిచర్య చేయడానికి ఆయన మనలను పిలుచుకున్నాడు. No one is unemployed in the kingdom ministry of the kingdom of God. దేవుని యొక్క పరిశుద్ధ రాజ్యములో నిరుద్యోగుడు ఒక్కడు కూడా లేడు. I don't have time to read much. You know, in Colossians chapter 1, I think in verse 4 verse 12, the Epaphras, the pastor, praying for the people of that church. I think that's a very good word. He's saying that I pray continuously, I pray hard for each one of you. The verse it say that you may stand perfect and complete
all in the will of God. Maybe can you read that verse in Telugu? Maybe in 4 verse 12, in Colossians 4:12. మరి ఇంకా అనేకమైన మాటలు చెప్పడానికి ఆశ ఉన్నప్పటికీ కూడా సమయం యొక్క పరిమితిని బట్టి నా మాటలను నేను ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. కొలసి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయముల్లో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. See that he is a pastor of the Colossian church. మరి కొలసీలో ఒక సంఘ పెద్దగా అతడు ఉంటున్నాడు. Those people have needs like we have. వారికి కూడా మనలాంటి మోకాలే ఉన్నాయి. వారికి all come to trial, sickness, problem, everything need to be met. They need to pray for that. మరి జీవితములో అనేకమైన సమస్యలు, ఇరుకులు, వేదన అనుభవించుచున్నప్పుడు వాటన్నిటి కొరకు ఆయన ప్రార్థన చేయవలసిన వాడే ఉన్నాడు. But their pastor praying that I am laboring preventively for you in prayers. You should know the perfect and complete will of God in your life. కానీ ఇక్కడ 12వ వచనములో మనం చూచినట్లయితే ఆ కాపరి ఎటువంటి ప్రార్థన చేయుచున్నాడంటే, మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని గురించిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుచున్నాను. To know the will of God. దేవుని యొక్క చిత్తమును ఎరుగుట. About me and my family and my church and my role in the place, I need to know, so that I have to pray. నా గురించి, నా కుటుంబం గురించి, నా సంఘము గురించి, దేవుడు నాకు అనుగ్రహించిన దర్శనము గురించి నేను తెలుసుకోవాలి అన్నట్లయితే ఎక్కువగా నేను ప్రార్థన చేయాలి. So number one thing in the light of the end of is at hand, Peter say that we need to pray. అన్నిటి అంతము సమీపముగా ఉన్నది గనుక మొట్టమొదటిగా దేవుని సంగమా మీరు చేయవలసింది ఏమిటంటే ప్రార్థన చెయ్యాలి. The second Peter say that constant love, serious love. రెండోదిగా yes. అపోస్తలుడైన పేతురు ఆయన అంటాడు, మికటమైన ప్రేమ గలవారై ఉండమంటున్నాడు. The second say that we need to love one another. మనము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. Do you know Bible is a very practical book. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక ప్రాక్టికల్ పుస్తకముగా ఉంది. It doesn't say that you have to like one another. మీరు ఒకరినొకరు ఇష్టపడి ఉండడు అని బైబిల్ చెప్పటం లేదు. Then we all will be in trouble. ఒకవేళ ఇష్టపడి కలిగి ఉండండి అన్నట్లయితే మనం అందరము గొప్ప మరి సమస్యలో ఉంటాం. Because we don't like many things, each other, ఎందుకంటే మనలో మనకి అనేకమైన ఇష్టము లేని కార్యాలు చాలా ఉంటాయి. We ఉంటాయి. have differences. మనలో అనేకమైన వ్యత్యాసాలు ఉంటాయి. But that's okay, but we can love one another in spite of all the differences and problems we have. ఆ యొక్క సమస్యలు, ఇష్టము లేని కార్యాలు, వాటన్నిటి మధ్య మనము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. That's why Jesus said, in this world I give you a new commandment, that you have to love one another. అందుచేతనే యేసుక్రీస్తు వారి భూలోకములో ఉన్నప్పుడు అన్నాడు, నేను మీకు ఒక నూతనమైన ఆజ్ఞని ఇచ్చుచున్నాను, మీరు మిమ్ములను వరే మీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. See, love one another is not a new commandment. The Old Testament also say that you have to love others. Love your neighbors. మీరు ఒకరినొకరు ప్రేమించాలి అన్న ఆజ్ఞ పాత నిబంధన గ్రంథములో కూడా ఇవ్వబడినది. Then why Jesus said that I give you a new commandment, you have to love one another? అయితే యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకడు మిమ్ముల వలె మీరు ఇతరులను ప్రేమించమని ఆయన ఎందుకు చెప్పుచున్నాడు? In the Gospel of John chapter 13 verse 34 say that this is a new commandment, you have to love. I loved you. That is a new commandment.
మరి యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారముగా మీరును ఒకరినొకడు ప్రేమించుకొనుడి. Love one another is an old commandment, but now I give new, as I loved you, you have to love one another in spite of your trials. ఒకరినొకడు మీరు ప్రేమ కలిగి ఉండుడి అన్నది పాత నిబంధనలో ఉన్న పాత నియమమై ఉన్నది. కానీ నూతన నిబంధనలు ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మలను ప్రేమించే రీతిగా మీరు ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండుడి. But we love one another. That is simple truth is that because we love God, that's why we love others. మనము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడానికి దానికి కారణం ఏమిటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమ మనలో ఉంది గనుక మనము ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించగలుగుతూ ఉన్నాం. The reason I love that sister and brother in spite of differences, I love because I love God. That's the reason we love one another. నేను ఆ సహోదరిని నేను ప్రేమించగలుగుతున్నాను, వారిలో అనేకమైన మరి ఇష్టము లేని కార్యములు ఉన్నప్పటికీ కూడా నేను ప్రేమించగలుగుతున్నాను. దానికి కారణం ఏమిటంటే, దేవుని యొక్క ప్రేమ నాలో ఉంది గనుక. Recently I was traveling in a Uber. Do you have Uber in Andhra? So in Uber, when I was traveling in Uber in California. మరి కాలిఫోర్నియా పట్టణములో నేను ఊబర్ కారు మీద ప్రయాణం చేస్తున్నాను. And in the seat it was written that smile, there is no time to quarrel. మరి ఆ యొక్క సీట్ మీద ఆ యొక్క కారు మీద ఏమి రాయబడి ఉందంటే, మీరు నవ్వండి, ఎందుచేతనంటే గొడవలు ఆడుకోవడానికి ఇంకా సమయము మనకు లేదు. I noticed that word smile, there is no time to quarrel. See that words. తగువులాడుకోవడానికి సమయము లేదు గనుక మీరు చిరునవ్వుతో నవ్వండి అన్న మాటని నేను చదివి చాలా ఆశ్చర్యపోయాను. So Peter saying that end is near, you have to love one another, you have to show that you belong to God. Your love have to go from your depth of your life, from the inner parts, that you have to touch the world. Through that, Christ's love can be reach others. ఈ రాత్రికాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా అయ్యా నీతో నాతో జ్ఞాపకము చేయించిన మాట ఏమిటంటే, దేవుని యొక్క ప్రేమ నీలో ఉంది గనుక మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి. వారి అనేకమైన లోట్లు ఉండొచ్చు, వారిలో అనేకమైన సమస్యలు ఉండొచ్చు, వాటి ప్రకారముగా కాక దేవుని ప్రేమ నీలో ఉంది గనుక నీవు దేవుని ప్రేమను బట్టి ఇతరులను నీవు ప్రేమించాలి. The end is near, so I must pray to know the will of God. అన్నిటి అంతము సమీపమే ఉన్నది గనుక మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. End is near, so that I have to love one another, so that I can show the love of God to us. అన్నిటికీ అంతము సమీపించుచున్నది గనుక దేవుని ప్రేమ నాలో ఉంది గనుక మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. There are two more things Peter saying here. అపోస్తలుడైన పేతురు గారు ఇంకా రెండు కార్యాలని మనకి So జ్ఞాపకం that you have చేస్తున్నారు. to, there's a homework, you have to go home and you have to read and study that two subjects. I'm going to stop here. నా మాటలకి నేను ముగిస్తూ ఉన్నాను. అక్కడ ఉన్న ఆ రెండు మాటల్ని మీరు చదివి హోంవర్క్ చేసి పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి మీరు నేర్చుకొని దాని ప్రకారముగా మీరు జీవించాలి. The other one is hospitality. మరి Treat మూడోదిగా serve. ఆతిథ్యము చేయుడి, ఉపకారము చేయుడి, పరిచర్య చేయుడి. And the other one is ministry. మరి నాలుగోదిగా చూచినట్లయితే పరిచర్య, ఉపచారము చేయుడి. So it is my prayer this evening that may the dear Lord bless and help each one of us to know the timing of God. We have only limited time before us. We have no time to waste. Let us pray together to know the will of God, love others, show the love of Christ to this world. That's why we are here in this world.
ఈ రాత్రికాల సమయములో నా మాట్లాలకించుచున్న పరిశుద్ధ దేవుని సంగమా, అన్నిటి అంతము సమీపించుచున్నది గనుక నీ యొక్క బాధ్యతను గుర్తెరిగి ఇంకా మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడానికి, ఆతిథ్యము చేయడానికి, ఉపచారము చేయడానికి నీ జీవితాల్ని సమర్పించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను మీ అందు నేను ఇష్టపడుతూ కోరుకుంటున్నాను. The grace of God may be with you so that you can be a shining vessel in the hands of God, the place where God has placed you, so that you can be an instrument to win others to the kingdom of God. దేవుని యొక్క కృప మీ జీవితాలపై, మీ కుటుంబాలపై, మీ సంఘముపై అత్యధికముగా దేవుడు ఉంచి అనేకులకు దేవుని యొక్క రాజ్య అభివృద్ధి కొరకు దేవుడు మిమ్మల్ని పాత్రలుగా వాడుకొనుగాక. End is at hand. అన్నిటి అంతము సమీపముగా ఉన్నది. Jesus is going to come. యేసు త్వరగా రాబోవచ్చు ఉన్నాడు. Our sorrows are going to be over. మన యొక్క విచారములు, దుఃఖములకు సమాప్తి రాబోతుంది. We are going to live a place where there is no COVID, or there is no trials, there is no sickness, no tears. Every tears will be wiped out from the eyes. That is our hope. We are looking for the arrival of Jesus Christ. ఆకలి, దప్పిక, కరోనా, మరి రోగము, వేదన లేని అద్భుతకరమైన రాజ్యము మన కొరకు సిద్ధముగా ఉంది. ఆ రాజ్యములోనికి మనం వెళ్ళబోతున్నాం. మనము అటువంటి రాజ్యము కొరకు మనం సిద్ధపరచుకుందాం. May the dear Lord bless each one of you through these words. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ చిన్న వాక్యము ద్వారా మిమ్ములను, మీ జీవితాల్ని ఆశీర్వదించును గాక. Amen and amen. 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 Thank you very much.